న్యూస్ కి స్వాగతం. జడ్చర్ల పట్టణంలోని పెద్దగుట్ట శ్రీ రంగనాయక స్వామి దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రామరెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా పెద్దగుట్ట శ్రీ రంగనాయక స్వామి దేవాలయం సందర్శనకు 1,00,000 అడుగుల లక్ష్యంతో ముందుకు సాగుతుంది. మరింత మంది భక్తులు గుట్టపైకి వస్తే ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి భక్తులందరూ గుడికి రావాలని కోరారు. రెండు వెహికల్స్ పెట్టినాం, ఇప్పుడు నడుస్తున్నాయి బాగా. రోజు ఒక 30-40 ట్రిప్పులు కొడుతున్నారు. అయితే ఇక్కడ రోడ్ ఏమైందంటే ఒక స్ట్రైట్గా ఉంది కాబట్టి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్ వస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకోసం వాళ్ళు కాల్ చేస్తే కాల్ నెంబర్లు కూడా పెట్టినాం మేము. అయితే వాళ్ళందరూ వస్తున్నారు, భక్తుల్ని తీసుకొస్తున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఈ గుట్ట డెవలప్మెంట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా అన్నీ మీరు అన్నట్టు ఒక బస్సు పెట్టాము. అయితే ఆ బస్సు ఏమైందంటే పైనకి వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అక్కడ. అందు గురించి 2 కార్లు జీపు పెట్టాము ఒకటి. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు భక్తులు కూడా వస్తున్నారు బాగా. ఇక్కడ జరిగిన సంఘటన చూడడానికి కూడా వస్తున్నారు. ఇక దాని అంటే మీ ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ అయినాక మీరు అన్నట్టు ప్రత్యేకంగా దీనికి వాహనాలు కేటాయిద్దామని అనుకున్నాం. ఒక్క నిమిషం మాట్లాడి. మీడియా మిత్రులకు నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నమస్కారాలు. ఈ వాదేపల్లి పెద్దగుట్ట పైన వెలిసిన రంగనాయక స్వామి శ్రీ 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 రంగనాయక స్వామి 1300 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి. ఇక్కడ మహిమగల స్వామి. ఇక్కడ దానికి అనుసంధానంగా కోనేరు ఉంది. 1300 ఏళ్ల చరిత్ర కలిగింది. ఇక్కడ ఎంతో ఎంతో విశిష్టత కలిగిన రంగనాయక స్వామి విశిష్టత. అయితే ఈ జడ్చర్లకు ఈ కరెక్ట్గా వాస్తుకున్న గుట్ట ఇది. అంటే ఈ జడ్చర్ల ఇంత దినదినాభివృద్ధి చెందుతుందంటే దానికి ఈ పెద్ద గుట్టనే కారణం. అయితే ఇది ఏమైందంటే మరుగున పడిపోయింది కొద్దిగా. అంటే భక్తులు ఒకప్పుడు బాగా వస్తుంది ఇక్కడికి, ఈ మధ్య కాలంలో జర తగ్గిండ్రు. అయితే ఇంత డెవలప్ అయిన జడ్చర్ల అంటే ఈ దేవుడి వల్ల, ఈ గుట్ట వల్లనే జరిగిందని అందరికీ నమ్మకం. అయితే ఇక్కడ స్వామివారు పైకప్పు లేకుండా ఉంటారు. ఎందుకు అంటే ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి వర్షం వచ్చినా చలి ఎండ అన్నీ ఆయనకు కావాలని చెప్పేసి ఓపెన్గా ఉంటుంది. అయితే ఇక్కడ అభిషేకం అయిన తర్వాత ఆ వాటర్ అన్నీ ఇక్కడ కోనేరులు వెళ్తాయి. ఆ కోనేరు కూడా విశిష్టత ఉంది. ఒకానొకప్పుడు అంటే అందరూ చరిత్ర చెప్తున్నది. అయితే ఇక్కడ కోనేరు నుంచి లోపల నుంచి ఒక సొరంగ మార్గం ఉంది. గంగాపూర్ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కోనేరులోకి ఉంది అని చెప్పి చరిత్ర చెప్తున్నది. అయిన తర్వాత ఈ కోనేరులో ఉన్న నీళ్లు కూడా తీసుకెళ్ళి పంటలకు ఏమైనా పురుగు పడితే ఏది పడితే ఈ నీళ్లు తీసుకొని కలిపి ఇట్లా పంటలకు చల్లితే ఆ పురుగు చనిపోతుంది అని చెప్పేసి కూడా ఒక నమ్మకం ఉంది. తర్వాత ఉద్యోగాలు రాని వాళ్ళు ఇక్కడ వచ్చి 11 సార్లు వచ్చి పూజలు చేసుకోకపోతే ఉద్యోగాలు కూడా వస్తాయని ఒక నానుడి ఉంది. తర్వాత సంతానం లేని వాళ్ళకు, తర్వాత వ్యాపార అభివృద్ధి, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ జరుగుతాయని చరిత్ర చెప్తుంది. అయితే ఇంత చరిత్ర ఉన్న ఈ దేవాలయానికి ఈ మధ్యలో కొన్ని అపశృతులు జరిగినాయి ఇక్కడ. అయితే దాని తర్వాత ఒక పరిరక్షణ కమిటీ అని ఒకటి ఏర్పడింది. దానికి అధ్యక్షులుగా నన్ను అందరు ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ గుడిలో పరిరక్షణ కమిటీ అయిన తర్వాత ఈ కోనేరుని పునర్నిర్మించడం జరిగింది. ఈ మెట్ల దారి కూడా మొత్తం మూసివేశారు, దాన్ని కూడా పునర్నిర్మించాము. అయితే ఇప్పుడు భక్తులు ఈ మెట్ల దారిలో వస్తున్నారు. అయిన తర్వాత మిషన్ భగీరథ ఇక్కడ పైన ట్యాంక్ ఉంది కాబట్టి రోడ్డు కూడా వేశారు దానికి. అయితే ఇప్పుడు రోడ్డు మార్గం ఉంది, మెట్ల మార్గం ఉంది. స్టూడెంట్స్ కూడా ట్రెక్కింగ్ అని చెప్పి మెట్ల మార్గాన్ని వస్తున్నారు. భక్తులు ఈ మధ్యలో బాగా వస్తున్నారు. అయితే మేము ఈ దాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ముందరికి వచ్చాము సంకల్పంతో. 1,00,000 అడుగుల లక్ష్యంతో మేము ఇక్కడికి వచ్చాం. అంటే 1,00,000 మంది ఇక్కడ కొండపైకి వస్తే ఈ లక్ష్యం నెరవేరుతారు, ఇక్కడ అభివృద్ధి చెందుతుందని వేద పండితులు చెప్పారు. కాబట్టి 1,00,000 అడుగుల దిశగా మేము పయనిస్తున్నాం. జడ్చర్ల గ్రామమే కాకుండా, మున్సిపాలిటీ కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, తర్వాత జడ్చర్ల కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని ఇక్కడ రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటివరకు ఒక 30,000 పైన అడుగులు పడినాయి ఇక్కడ. ఇంకా 70,000 అడుగులు పడాలి. ఇంకా 16 రోజులు 17 రోజులు టైం ఉంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో 1,00,000 అడుగుల లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. దీనికి పుర ప్రముఖులు, మీడియా మిత్రులు మీరంతా సహకరిస్తే మన జడ్చర్ల, మన గుట్ట, మన గుడి, దీన్ని మనం డెవలప్మెంట్ చేసుకుందాం బాగా. తర్వాత ఇక్కడ ఏం డెవలప్మెంట్ అంటే మనం పర్యాటక కేంద్రంగా చేయాలని ఒకటి సంకల్పంతో ఉన్నాము. పర్యాటక కేంద్రము, ఆధ్యాత్మిక కేంద్రంగా, తర్వాత ఇక్కడ భక్తులు ఓన్లీ మన కాన్స్టిట్యున్సీ కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటట్టు చేయాలని ఒక సంకల్పంతో వచ్చాం. తర్వాత దీన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఈ గుట్ట మీద వెలిసిన రంగనాయక స్వామి చరిత్ర చాలా పెద్దది చరిత్ర. అంటే ఈ చరిత్ర గురించి నేను ఈ మధ్యలో తెలుసుకున్నా. అయితే మేము చిన్నప్పుడు బాగా వస్తుంటాం ఇక్కడికి. ప్రతి శ్రావణ మాసం ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అయితే మేము చిన్నప్పుడు రోజు 2 సార్లు 3 సార్లు వస్తుంటిమి. అయితే
అప్పటి ఆనవాళ్ళు ఇప్పుడు కొన్ని చెరిగిపోయినాయి. మళ్ళీ దాన్ని అన్ని మంచిగా చేయాలని అనుకుంటున్నాము. తర్వాత మీరందరూ మాకు సహకరిస్తే ఇవన్నీ జరుగుతాయని మేము కోరుకుంటున్నాము. ఈ రంగనాయక స్వామి దేవస్థానము పెద్దగుట్ట బాదేపల్లికి ఎన్నో రకాలుగా రంగనాయక స్వామి అందరికీ ఆశీస్సులు అందిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనమందరము పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారంటారని చెప్పి మేము అభిలాషిస్తున్నాము. గుట్ట పైన ఇప్పుడు జరిగిన డిస్టర్బెన్స్ అంటే విధ్వంసానికి ముందు గుట్ట పైన అనేక రకమైన నిర్మాణాలు జరగవలసి ఉంది. 1 ధ్వజస్తంభ ప్రతిష్ట, 2 నవగ్రహ ప్రతిష్ట, 3 కళ్యాణకట్ట, 4 వ్రతమంటపము, 5 మన పూజారులు పూజ సామాగ్రి పెట్టుకోవడానికి 2 గదులు, ఇంకా 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 చాలా చాలా జరగవలసి ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటికి ఇప్పుడు ఈ కాల్వ రామరెడ్డి గారు ఏదైతే ముందరికి వచ్చినారో, ఇటువంటి దాతలు, ఇటువంటి ఉన్నతమైన భావాలు గలవారు ఎవరైనా సరే దేవునికి ఏది చేయాలనుకుంటే అది చేయడానికి ఇక్కడ పరిపూర్ణమైన అవకాశాలు ఉన్నాయి. వారి భక్తిని చాటుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందరికి రావాల్సిందిగా రంగనాయక స్వామి భక్త సమాజం తరఫున మేము కోరడమైనది.